గైస్ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా సరే, కొంతమంది ప్రజల పట్ల 2 రాష్ట్రాల ప్రజల పట్ల విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఒకరి పట్ల ఒకరికి. వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంటెంట్ క్రియేషన్‌లో మరియు రాజకీయంగా ఉన్న వాళ్ళే ఎక్కువుంటారు. అయితే ఈ రాజకీయంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక పదవి దక్కుతుందనో, లేదంటే ప్రజలను రెచ్చగొట్టి వి ఓట్లను దండుకోవడం లాంటివి చేద్దామని చూస్తుంటారు. ఇది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అలాగే కంటెంట్ క్రియేషన్‌లో ఉన్న వాళ్ళేందంటే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్స్‌లలో మాకు ఈ ప్రాంత ప్రజల్ని తక్కువ చేసి, ఆ ప్రాంత ప్రజల్ని ఎక్కువ చేసి, ఇట్లా వీళ్ళకి సపోర్ట్ మాట్లాడితే మాకు వ్యూస్ వస్తాయని ఇలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ముఖ్యం. వీళ్ళకి 2 రాష్ట్రాల ప్రజల యొక్క బాగు ముఖ్యం గాదు. వీళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే 2 రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలే. ఒకే దేశంలోనే ఉంటున్నారు. ఒకే దేశంలో ఒకే భాష మాట్లాడుతున్న అన్నదమ్ముల్లాంటి వారుగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని ప ఆహ్, కొన్ని విషయాల పట్ల ఆహ్, డిసగ్రీమెంట్స్ ఉన్నాయి. వాటర్ అలొకేషన్స్ వాటి పట్ల. అవి ఏవైతే ఉన్నాయో అవి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన విషయాలు. అండ్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏందంటే ఈరోజు ఎలా అయితే తెలంగాణ, ఆంధ్ర నుంచి వేరే ప్రాంతాలకి తెలుగు ప్రజలు వెళ్తూ ఉంటారో ఉదాహరణకు బెంగుళూరు, అలాగే చెన్నై, అలాగే ఆంధ్ర ప్రజలైతే హైదరాబాద్‌కి, రేపు అమరావతిలో గాని, వైజాగ్‌లో గాని ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయితే ఇక్కడ నుంచి గూడా అక్కడికి రిక్రూట్‌మెంట్స్ అవుతాయి కంపెనీస్‌లలో తెలంగాణ నుంచి. సో, తెలంగాణ ప్రజలు గూడా ఎళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. దీని కారణంగా 2 ప్రాంతాల ప్రజలు విద్వేషాలు ఇప్పటి నుంచి రెచ్చగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటే ఎక్కడికైనా ఎళ్ళే అవకాశం భారతదేశంలో ఆ ప్రజలకుంటుంది. సో, దీని కారణంగా మీరు అర్థం జేసుకోండి విద్వేషాలు అనవసరమని.